నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనేవాడికి ఎవరికైనా సరే మనసంటూ ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక మానదు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏం అడిగినారు పిల్లలు? ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? లేకపోతే అమిత్ షా గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారు కుర్చీ మాకు ఈమని అడిగినరా? ఏమడిగినరు? అధికారం అడిగినరా? లేదా మాకు అర్జెంటుగా మీరు రాజీనామా చేసి మాకు అప్పచెప్పండి మీ ప్రభుత్వాన్ని అన్నారా? ఏమడుగుతున్నారు? న్యాయం కోరుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. చివరికి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంలో మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో చివరికి నిరాహార దీక్షకు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. ఎట్లా అయితే పెద్దలు కేసీఆర్ గారు అన్నాడు తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిండో అట్లాగే ఈ పిల్లలకు న్యాయం జరగాలి, ఈ పిల్లలకు జరిగిన అన్యాయం సరిదిద్దాల కేంద్ర ప్రభుత్వం, అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారితనం ఉండాలి సిస్టంలా. అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ యంగ్ జనరేషన్? ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏమడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇవాళ పిల్లలు చెప్తుంటే ఆ కథలు, ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాటికే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా. వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరెక్కిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద 50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు. ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ కి సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే జీనా హై తో కదం కదం పే జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు. వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో 1000 మంది, ముంబైలో 1000 మంది, హైదరాబాద్ లో 1000 మంది, నాసిక్ లో 1000 మంది, పూనాలో 1000 మంది బయటికి వచ్చినారంటే కేవలం ఒక పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. 12 ఏళ్లుగా ఇంతకుముందు మాట్లాడిన పిల్లల మాటలు మీరు విన్నారు. 12 ఏళ్లుగా మతం పేరు మీద చిచ్చు పెట్టి ఇవాళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ, మతం పేరు మీద రాజకీయం చేస్తూ మీరు ఏ రకంగా
తప్పించుకుంటున్నారో, ఏ రకంగా అసలు పని చేయకుండా ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఇలా వాళ్ళకి అర్థమైంది. మీరే కదా చెప్తిరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తివి. 12 ఏళ్ళ మరి ఇప్పటికి 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా 24 కోట్ల ఉద్యోగాలు? అందుకే రోడ్డు మీదకి వచ్చిన ఒక ప్రశ్నాపత్రం లీక్ అయి మాత్రమే కాదు, ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇంతకుముందు అమ్మాయి ఎంత బాగన్నది, మేము మేక్ ఇన్ ఇండియా అడిగినాం, నువ్వు లీక్ ఇన్ ఇండియా ఇచ్చినావు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడో పోయింది, లీక్ ఇన్ ఇండియా వచ్చింది, గిదా నువ్వు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు విన్నారు. అట్లాగే ఇవాళ అడుగుతున్నారు జవాబుదారితనం. ఏమంటున్నారు? అయ్యా మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, మీరు పెద్ద ప్రధానమంత్రులు అయినరు, కానీ మేము మీ సీట్లు అడుగుతలేము. జవాబుదారీతనం. ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే దేశంలో మీరు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరకపోతే మేము అడగద్దా, అడుగుడే తప్పైందా అని అంటా ఉన్నారు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? రాజ్యం హింసకు దిగుతున్నది. పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకెళ్ళి కొడతా ఉన్నారు. పోలీస్ వాళ్ళు లాఠీలతోని ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుల్లబొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం, ఆ రోజు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇంకొద్ది గట్టి కొట్టాల చప్పట్లు. పిల్లల మీద పెట్టిన కేసులు మేము ఇక్కడికి బయలుదేరి వస్తున్నాం. పిల్లలతో పాటు నిరసనలో పాల్గొనాలా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిందంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకు అడ్డం వచ్చిండ్రు.